ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి పూజామందిరాన్ని శుద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి శివలింగాన్ని లేదా శివుని పటాన్ని సిద్ధం చేసుకోవాలి. శివలింగం ఉంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపిన పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. అభిషేకం పూర్తయ్యాక శివలింగాన్ని శుభ్రమైన నీటితో కడిగి విభూతి మరియు చందనంతో అలంకరించాలి. శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలను లేదా బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ పూజించాలి. పువ్వులు, అక్షింతలు వేసి ధూపం చూపించాలి. ఆ తర్వాత పండ్లు లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూరహారతి ఇవ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి రాత్రంతా నిద్రపోకుండా శివ నామస్మరణ చేయడం లేదా శివపురాణం చదవడం విశేష ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివుణ్ణి దర్శించుకోవడం లేదా పూజించడం అత్యంత శ్రేష్టం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనివారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి స్టోరీలు చూస్తూ ఉండండి.